ఇప్పుడు ఇచ్చిన ఆలోచనలు మీతో పంచుకోవడానికి ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెప్తూ ఉన్నా. అల్లరి చెప్పండి. చదవండమ్మా. 5వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుంటే, లేక పాప నువ్వు ఎవరు ఇస్తే వాళ్ళు. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచారు. ఎదురుగానున్న రాజావరణంలో రాజు కూర్చొని ఉండెను. రాజైన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో ఉన్న బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొనను ముట్టెను. రాజు రాణి ఎస్తేరు, నీకేమి కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా ఎస్తేరు రాజులకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందులకు రాజువైన తామును నేడు రావలేనని అమ్మ చాలు. ఇంకా కొంత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, మనకు తెలిసింది. కానీ ఈ మాటలు ఎందుకు చదివించారంటే, ఈ మాటల్లో ఉండే కొన్ని వాక్యాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇదేనో నీతో నాతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అమ్మా, దేవుడికి ఇష్టం ఏంటి చెప్పండి కదా? ఆయన నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు, నాతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. మనకంటే వాడు ఆ దేవదేవుడు సృష్టికర్త అయిన ప్రభువు, ఆ మహోన్నతుడైన దేవుడు ఈ భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త వాక్కు ద్వారానే భూమిని సముద్రమును వేరు చేసి ఆకాశ నక్షత్రములను సూర్య చంద్రాది నక్షత్రములను ఈ యొక్క సర్వ సృష్టిని వాక్కు ద్వారా సృష్టించిన బలవంతుడైన దేవుని ఆశ ఈ దినం నాకు ఆత్మదేవుడు అదే మాట్లాడాడు. ఈ దినం ప్రభు నీతో ప్రత్యేకించి మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నాతో, మనతో, ఇక్కడ ఉన్న మనందరితో యేసయ్య ప్రత్యేకించి మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అమ్మా, ఒక అధికారి, ఒక కలెక్టరు, లేదు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు వాళ్ళ బిఏ ఫోన్ చేసి, అరే బాబు, నీతో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, రేపు ఉదయం నువ్వు అమరావతికి రావాలి అసెంబ్లీ దగ్గరికి, మన టయానికంటే ఆ రోజు రాత్రి నిద్రపోతావా? అమ్మ, అయ్యి నీకు చెప్తే నువ్వు నిద్రపోతావా సార్? సేపటి పాలు నిద్రపోవు కదా, అందరితో చెప్తా. కానీ ఇదేంటిరా, నేనేంది, నా స్థాయి ఏంది, అసలు నన్ను ముఖ్యమంత్రి పిలవటమేంది, ఆయనకి నేనెట్లా తెలుసు, నేను ఎక్కడో చింతలక్ష్మపురంలో ఏదో అలాగలా కష్టపడి బతికే నన్ను ముఖ్యమంత్రి గారు పిలవటమేంది అని ఆశ్చర్య చెబుతుడవై నీతో పాటు అనేక మందిని ఆశ్చర్యాన్ని గురి చేస్తాం. అవునా కదా నాన్న? బాగా వినండి, బాగా బాగా మనసు పెట్టి వినండి. ఈ లోక సంబంధమైన ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు నీతో మాట్లాడాలని పిలిస్తేనే ఎంత ఆశ్చర్య చిత్తులు అయిపోతాం. ఇక అందరికీ చెప్పుకుంటాం, నన్ను ముఖ్యమంత్రి పిలిచాడో, అహల్యం అయితే ఇంకా చాలా గొప్పగా చెప్పుకుంటాం.
దేవుడిని పిలవాలా, అన్ను పిలిచాడు వాళ్ళ స్కూల్లో టీచర్లకి, ఏటీఎంకి, స్నేహితుడికి, అసలు వాళ్ళ అమ్మ నాయన కొంచెం దబాగా ముఖ్యమంత్రి పిలిచాడమ్మా. ఏంటి నిన్నే పిలిచాడమ్మా, ఏంటో మాకు పిలిచాడు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే పిల్లడా, ఆ ముఖ్యమంత్రిని పుట్టించిన యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ఇదేమో తప్పట ఉంటుంది, నిన్ను కోరి ఉన్నాడు. ఈ దినం నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈ దినం మరి మనం ఎంత సంభ్రమాశ్చర్యాలకు గురి కావాలి, ఎంత సంతోషించాలి. అమ్మా, ఆత్మదేవుడు చెప్పే మాట ఇది, నాతో మాట్లాడింది మీతోనే మాట్లాడుతున్నాను. ఈ దినం నేను మీతో మాట్లాడాలన్నాను. ఆత్మదేవుడు చెప్పే మాట ఇది. ఇక్కడ రాణి అయిన ఎస్తేరు, అప్పుడు రాణి ఆమె రాజభూషణములు ధరించుకొని చక్కగా అలంకరించుకొని, ఎందుకు రాజుతో మాట్లాడని ఆశపడి, రాజు మనసును చూడగొనాలని, తన యొక్క జనాంగాన్ని రక్షించడానికి కక్కను పట్టుకుందామే. ఇంకొక దగ్గర చెప్పనా, దీనికి ఒక మాట చెప్పనా, ప్రతిష్ట చేసుకున్నది. అమ్మాయి నా వైపు చూడాలి, ఏం చేసుకుందామా అంటే ప్రతిష్ట చేసుకున్నది. ఏం చేసుకున్నది చెప్పు. మనం కూడా ప్రతిష్ట చేసుకోవడం. ప్రతిష్ట అంటే అర్థం ఏంటంటే, నేను నశించినా నశించును కాక అన్నది ఒక మాట కదా. నా ప్రాణం అయినా పర్వాలేదు, నేను నశించినా నశిస్తాను, కానీ నా జనాంగాన్ని రక్షించాలి. అమ్మ రాని కదా, నీకున్న హోదా ఏంటి, నువ్వు అనిపించే అనుభవాలు ఏంటి, పోతే పోతే వాళ్ళు పోతాను, ఉంటే ఉంటారు, నీకేంటి, నీకు అవకాశం వచ్చింది కదా. అది లోక సంబంధమైన వారు ఆలోచిస్తారు, కానీ ఎస్తేరును దేవుడు నక్షత్రంగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నక్షత్రం అని పేరు ఎందుకు పెట్టాడో తెలుసా? నక్షత్రం ఆకాశంలో ఉంటుంది, ఎత్తైన అనుభవాలు కలిగి ఉంటుంది, లోక సంబంధమైన అనుభవాలు ఉండదు. లోకస్తులు మాట్లాడినట్టు మాట్లాడదు, లోకస్తులు తలంచినట్టు తలంచదు, లోకస్తులు ఉండినట్లుగా ఆమె ఉండదు. అందుకే ఆమె ఆలోచన ఏంటి, ప్రతిష్ట చేసుకున్నది. ఏమని, నేను బ్రతికినా పర్వాలేదు, చనిపోయినా పర్వాలేదు, నేను రాజును చూడాలి, నేను రాజు స్వరం వినాలి, నేను రాజు యొక్క దర్శనం చేసుకోవాలి, నా జనాంగాన్ని రక్షించాలి అని ప్రతిష్ట చేసుకున్నది. పిల్లరా, ఇద్దరు యేసయ్య ప్రేమించి నీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను కదా, నువ్వేం ప్రతిష్ట చేసుకుంటావు? అయ్యా, నన్ను నేను నీకోసం ప్రతిష్ట చేసుకుంటాను ప్రభువా, నన్ను నేను నీకోసం ప్రతిష్ట చేసుకుంటాను ప్రభువా. నేను చనిపోయినా బ్రతికినా కూడా నీకోసం బ్రతుకుతాను ఆయన. ఎస్తేరు లాంటి ప్రతిష్ట, ఇదేమో ఈ ప్రతిష్ట గురించే చెప్పండి పరిశుద్ధాత్మ. ఎస్తేరు లాంటి ప్రతిష్ట నీకు నాకు కావాలి. హల్లెలూయా. అది చిన్న చిత్త ప్రతిష్ట కాదమ్మా. ప్రాణం పోయినా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, జీవించినా పర్వాలేదు. ఒక మాట. ఇంకొక సంగతి, ఏ స్థానంలో ఉందామే? ఒక పట్టపురాణి స్థానంలో ఉంది. ఆ రాజ్యంలో ఉండే స్త్రీలందరికంటే ఏమా అత్యున్నతమైన స్థానంలో ఉంది. రాజు ఎంతో ఎస్తేరును ప్రేమిస్తాడు. రాజు ప్రేమను చూడకున్న స్థానంలో ఉంది. లోక సంబంధంగా మాట్లాడితే ఎస్తేరు ఆ ప్రతిష్ట చేసుకోవడం చిన్న పని కాదు. సమస్తాన్ని వదిలిపెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తాన్ని చూడము. ప్రాణం కూడా పోయినా పర్వాలే, ఉన్నా పర్వాలే. అంటే ప్రతిష్టలో ఉండే అర్థం ఏంటంటే, నిన్ను దేవుని కోసం నువ్వు ప్రతిష్ట
తర్వాత నీ నీ శరీరం కోసము, నీ ప్రాణం కోసము, లేక నీ ఆశల కోసము, లేక నీ కోరికల కోసము నువ్వు జీవించవు. ఎవరి కోసం జీవిస్తావు? అయ్యమ్మ, దేవుని కోసం జీవిస్తావు. ఎస్తేరమ్మ అంటుంది, ఎస్తేరమ్మ ప్రతిష్టని ఎంత గొప్ప స్థానాన్ని వదులుకుందామా? ఒకసారి ఆలోచించండి. ఒక రాణి స్థానం వదులుకున్నట్టు వదులుకుంది, కొంచెం పర్వాలేదు అనుకుంది. ఆ స్థాయిలో ఉండి మనం వదులుకోగలమా? మనము ప్రతిష్ట చేసుకోవడానికి మనలో ఏముందని? ఈ లోకంలో మనం ఎన్నికలేని వాడమ్మా. మీరు ఒకవేళ ఎన్నుకుంటారు, నేనైతే ఎన్నికలేని వాడిని, దుమ్ములాంటి వాడి, నాలో ఏ గొప్పతనం లేదు. అదే దేవుడిని ప్రముఖ దర్శనం చేయడానికి, ఆ దేవుడి ప్రేమను చూడగొనడానికి నేను అనుకుని కాదు. మరి నేను ప్రతిష్ట చేసుకోకుండా ఎందుకు ఉండాలి? గొప్ప అవకాశాలు ఉన్న ఎస్తేరమ్మ ప్రతిష్ట చేసుకోని మరణమైనా పర్వాలేదని తన జనాంగం కోసము ఉపసించి 3 దినాలు ప్రార్థించింది. అతని పూర్వం రాత్రి మొదలు నిద్రలేదు, చలికట్టలు నిద్రపోనీ లేదు, తన జనాంగాన్ని నిద్రపోనీ లేదు. మొట్టకైకి చెప్తోంది, సమాజ మందిరంలో యూదులందరినీ పిలిపించి 3 దినములు అన్న పాంగములు పుచ్చుకోకుండా ఉపసించి నా గురించి ప్రార్థించాడు అని తాను కూడా 3 దినాలు ప్రతిష్ట కొరకు ప్రార్థిస్తుంది. ఏ ప్రతిష్ట? అనుపమ చిన్న ప్రతిష్ట కాదు, ఒక తెగింపు రావాలి. ప్రతిష్ట అనే దాంట్లో ఏం దాగిందంటే తెగింపు రావాలి. ఏ రావాలయ్యా? వదిలిపెట్టాలా, దాన్ని ఇంకా నేను ముట్టకూడదు, దాని వైపు చూడకూడదు, ఏ కార్యాలు దేవుడికి ఇష్టం లేదు చేయకూడదు అనే తెగింపు. ప్రతిష్టలో చాలా అర్థం ఉంది. మాట్లాడవచ్చు, కానీ ఆ ప్రతిష్టను నెగ్గించుకోవడం చాలా కష్టం. హల్లెలూయా. దేవుడి దగ్గర చాలా వాగ్దానాలు చేస్తాము, చాలా వాగ్దానాలు చేస్తాం, వాటిని నెగ్గించుకోలేకపోతున్నాం. వాటిని నెగ్గించుకోవడం అంటే నిలబెట్టుకోలేకపోతున్నావు, ఓడిపోతున్నావు. అనేక మార్లు ఇప్పటికీ నీ జీవితంలో ఎన్ని మార్లు ఓడిపోయావు? ఎన్ని మార్లు దేవుడి దగ్గర నువ్వు ప్రమాణం చేశావు? ఎన్ని మార్లు దేవుడితో నేను ఉంటానైనా అదే ఎన్ని మార్లు నువ్వు దేవుడి దగ్గర ప్రమాణం చేశావు? ఒక్కదాన్ని గుర్తు చేసుకో. కానీ ఓడిపోతున్నావు. కారణం ఏంటంటే నీ ప్రతిష్టలు తెగింపు లేదు. ఎస్తే నమ్మకుండా తెగింపు రావాలా? ఏంటది? నేను బతికితే బతుకుతాను, ఇదిగో నాకు ఈ పట్ట ప్రాణి హోదా ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. ఈ అందం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. ఈ యొక్క సౌందర్యం వ్యర్థమో, అందమో మోసకరం. ఇది ఎందుకు పనికి రాదు? ఏసుకు తెలిసిన సంగతి. ఒకవేళ కన్యకగా యవన ప్రాయంలో రాజువారిగా ఉన్నప్పుడు అందంగా ఉండొచ్చేమో, కానీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఏ విధంగా అయిపోతారో నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటా. ఒక అందమైన స్త్రీ యవనంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది. శారద అంటే మనందరికీ తెలుసు, ఆమె జ్ఞాపకం తెలుసుకోవాలి. ఇక చూసాను, శారద అంటే ఒక అందగత్య, సినీ యాక్టర్. ఆమె ముఖంలో ఉండే ఆ యొక్క వశస్సు, ఆ నవ్వు, ఆ యాక్షన్కి ఎంతోమంది ముగ్ధులైపోయారు. ఆమె పరిస్థితి ప్రియారా ఈరోజు చూస్తే ఎట్లుందంటే నిజంగా నాకైతే కన్నీళ్ళు ఉండేయమ్మా. అరే ఇంత గొప్ప అందగత్య, ధనానికి పొదవలేదు, ఇంటి కూడా ధనం ఉంది, అందం ఉన్నారు. ఒకప్పుడు ఏ అందంతో అయితే వెలువెయ్యిందో, ఏ అందంతో ధనం సంపాదించిందో, ఏ అందంతో అందరి మనసును దోచిందో, ఈరోజు చూడడానికి వికారంగా వాళ్ళు ఎవరంటారమ్మా, ముఖంలో దెయ్యపు ఛాయలు కనపడతా ఉన్నాయి. పక్క చిక్కుపోయి సర్వంగా అయిపోయి ఆ చేతితో అది ముట్టుకుంటే గడగడగడలాగా చాలా
ఆశ్చర్యంగా కనిపించింది. ఎందువల్ల ఆమె ఇంత పూర్వం ఫోటోలు వేయడం ఒక్కగా ఇది లాస్ట్లో చూపించాడు. ఎందుకంటే మనసు చివుకలగాడు. ఓ దేవుడి గ్రంథంలో ఉండే మాట యథార్థము కనపడకూడదు. దేవుడి మంది మాట్లాడారు అందమో మోసగలమో ఎందుకన్నాడు మా మాట? ఎవరమ్మా మాట అన్నదా? వెరీ గుడ్ కుట్టి. సొలొమోను మహారాజు అన్నాడు. ఏ జ్ఞానంతో అన్నాడు? దేవుడిచ్చిన జ్ఞానంతో రాశాడు ఆ మాట. నెరవేరుతుందా లేదా అందరి జీవితాల్లో? అమ్మా నువ్వు ఇట్టే ఉంటావా? నేను ఒకప్పుడు ఎట్లున్నాను, ఇప్పుడు దేవుడు కృపను బట్టి ఇప్పుడు కూడా బాగానే ఉన్నాను. ఇంకా రాబోయే రోజులు ఎట్లుంటాను? ఈ ఆకారాన్ని నమ్ముకొని, ఈ అందాన్ని నమ్ముకొని, ఈ శరీరాన్ని నమ్ముకొని, ఈ ధనాన్ని నమ్ముకొని, ఈ లోకాన్ని నమ్ముకొని, ఈ స్నేహితులను నమ్ముకొని నా ప్రతిష్టకు భంగం కలిగించుకునే పరిస్థితులు మనం తెలుసుకోకూడదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన ప్రతిష్టకు భంగం కలగకూడదు. అది నేను చెప్పే మాట. నేను కాదమ్మా, పరిశుద్ధాత్మ చెప్పే మాట ఏంటంటే నువ్వు ప్రతిష్ఠించుకో. ఎలాగా? ఒక నక్షత్రం లాగా, ఎలాగా? ఒక ఇస్తేరమ్మలాగా, ఎలాగా? ఒక గుర్తమ్మలాగా. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వెక్కడుంటావో, నువ్వెక్కడ చనిపోతావో నేను అక్కడే చనిపోతా అనుకుంది. ఎవరామే? ఒక రాణిమ్మ, ఒక రాజు కుమార్తెమ్మ. ఆమెకి లేదు ఏం లేదమ్మా రూతమ్మకు. ఆమె వివాహం చేసుకోకుండా ఆ గుండె స్థాయి ఎంత గొప్పదో తెలుసా? తన తోటికోళ్ళు వెళ్ళిపోయింది, ప్రతిష్ఠ చేసుకోలేకపోయింది. కౌగిలించుకుంది కానీ ఆ కౌగిలింత వదిలేసే కౌగిలింత. ఈమె ముద్దు పెట్టుకుని అత్తను హత్తుకున్నది. హత్తుకున్నది. అలాంటి ప్రతిష్ఠ కావాలా అమ్మా? ఆ విధంగా ప్రతిష్ఠ చేసుకోబట్టి తన మునుపటి స్థితి కంటే ఆమె పొందిన స్థితి ఎంత గొప్పదో తెలుసా? ఒక మోయాబీయురాలు, ఒక శపించబడే వంశస్థురాలు, యేసయ్య వంశావళిలో తల్లిగా మారింది. తప్పట్లు అమ్మా, నువ్వు కూడా ప్రతిష్ఠ చేసుకుంటే ప్రభువు ప్రభుత్వాలు చాలు. దేవుడు నిన్ను, నీ బిడ్డలను, నీ సంఘాన్ని రాబో దినాల్లో అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఒక మాట ఉంది బైబిల్లో, అవి నీ కంటికి కనబడవు, నీ ఊహకు అతీతమైనవి. మనకు తెలియదు రాబో దినాల్లో. అమ్మా నేను ఒక మాట చేసిన, నా చిన్నప్పుడు పరిస్థితి మీ అందరికి చాలాసార్లు చెప్పా, అయినప్పుడు ఇప్పుడు చెప్తాను. అయినండి, నా చిన్నప్పుడు పరిస్థితి ఛార్జీకి డబ్బులు లేక చిన్న బిడ్డలమ్మా, 8వ 9వ క్లాస్ చదివే బిడ్డలు ఆ పెట్టి నెత్తిని పెట్టుకొని కావాల్సి నడిచి వచ్చా. ఈరోజు నా పరిస్థితి ఏంటి? ఎక్కడ గదిలా కాలేదు, నడవలసిన పనిలే. దేవుడు ఈ విధంగా ఆశీర్వదిస్తాడని నేను ఎప్పుడు అనుకోలే. దేవుడు ఈ విధంగా హెచ్చిస్తాడని నేను ఎప్పుడు అనుకోలే. దేవుడి సన్నిధిలో ఈ విధంగా అమూల్యమైన ప్రభు సందేశాలను నేను వినిపిస్తాను అని నేను ఎప్పుడు అనుకోలే. కానీ అదే మన కంటికి కనబడవు, మన ఊహకు అందరిది. నా జీవితమే కదా, మీ అందరి జీవితాలు కూడా. ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఇదేమో దేవుడు హెచ్చించాడు. రాబోయే దినాల్లో ఇంకా నిన్ను హెచ్చించడు కాకా. పెద్దగా చెప్పడమా? ఇంకా అత్యధికమైన ఆశీర్వాదములు. రూతమ్మను ఏ విధంగా క్రీస్తు వంశావళిలో తల్లిగా మార్చాడో, ఎస్తేరమ్మను ఏ విధంగా పట్టప్రాణిగా చేశాడో, ఎస్తేరమ్మ ద్వారా, ఆ నక్షత్రం ద్వారా తన జనాంగాన్ని రక్షించడానికి ఎస్తేరును ఏ విధంగా వాడుకున్నాడో, ఆ దేవదేవుడు రాబో దినాలలో నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు.
నీ పట్ల ఆయన ఒక చిత్తం ఉంది. అందుకే ఈ దినం నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అందుకే ఈ దినము నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అందుకే ఈ దినము ఆయన అమూల్యమైన వాగ్దానాన్ని ప్రభువు నీకు ఇస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడంటే ఆ వాగ్దానం నెరవేరాలంటే నువ్వు ప్రతిష్ట చేసుకోవాలి. ఎలాగా? ఎస్తేరమ్మలాగా, రూతమ్మలాగా, ఇంకా బైబిల్ చూస్తూ పోతే అబ్రహాములాగా, ఎలాగా? ఇస్సాకులాగా, యాకోబులాగా, దావీదులాగా, సంసోనులాగా. అవునమ్మా, సంసోను ప్రతిష్ట చేసుకున్నాడు కాబట్టి గుడ్డివాడైపోయాడు. హేళన చేస్తూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు. అదిగో ఆ యొక్క దేవాలయంలో అందరూ హేళన చేస్తూ ఉన్నారు, ఎగతాళి. ఒకప్పుడు సంసోను అంటేనే భయపడేవాళ్ళు, ఇప్పుడు సంసోను బొచ్చికాయలు వేస్తూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు. ఆ పరిస్థితులలో ఒక్కసారి తన ప్రతిష్టను జ్ఞాపకం చేసుకున్నాడు. అనేది చెప్పండి. తన పుట్టుకను జ్ఞాపకం చేసుకున్నాడు, తన జాగీరుతనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, తనకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకటే మాట్లాడుతున్నాడు, చివరిసారిగా అయ్యా ఒక్కసారి ఇదొకటే లాస్ట్, నేను కూడా బతకని అవసరం లేదు, నేను నీ దగ్గరికి వచ్చేస్తా, నువ్వు ఇచ్చి నీ జీవితాన్ని నేను వ్యక్తపరుచుకున్నా. నిజంగా సంసోనుకి ఇచ్చిన జీవితం అంతా ఇంకా కాదు అమ్మా. సంసోను కూడా ఒక న్యాయాధిపతి, మీకు తెలుసో తెలియదు. సంసోను కూడా ఎవరో అయ్యమ్మా దేవుడు న్యాయాధిపతిగా జాగీరు చేయబడి చేశాడు. కానీ న్యాయాధిపతి స్థానం నుండి సంసోను దేనికయ్యాడంటే చివరికి ఎందుకు పనికి రాకుండా ఏడన పోయి స్థాయికి కూర్చాడంటే తను చేసుకున్న ప్రతిష్ఠ చేసుకున్నాడు, కానీ ఆ ప్రతిష్ఠ నిలబెట్టుకోలేకపోయాడు. ప్రతిష్ఠ నిలబెట్టుకున్న ఎస్సేరమ్మ, ప్రతిష్ఠ నిలబెట్టుకున్న రూతమ్మ, ప్రతిష్ఠ నిలబెట్టుకున్న అబ్రహాము, ప్రతిష్ఠ నిలబెట్టుకున్న యాకోబు, ప్రతిష్ఠ నిలబెట్టుకున్న దావీదు, ప్రతిష్ఠ నిలబెట్టుకున్న సొలొమోను ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు. కానీ ఎందుకు సంసోను జీవితం ఈ విధంగా అయింది? దేవుడిచ్చిన నా జీవితాన్ని లోక సంబంధమైన క్షణమాత్ర బహుళమైన ఈ యొక్క కోరికలకు లోబడిపోయి తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అయితే ఒకసారి జ్ఞాపకం చేసుకో శాంతమ్మ, దేవుడు ఒకసారి వాగ్దానం చేస్తే ఎప్పుడు నిన్ను వదలడు, విడువడు, ఎడబాయడు. జ్ఞాపకం చేసుకో. మనం ఎన్నిసార్లు తప్పయ్యాం, మనం ఎన్నిసార్లు పరిశుద్ధాత్మకు దుఃఖపరిచాం, మనం ఎన్నిసార్లు దేవుడికి దూరంగా జరిగాం. అయినా ఆయన నిన్ను వదలడం లేదు, నన్ను వదలడం లేదు. కారణం ఏంటి తెలుసా? ఆయన ఒక వాగ్దానం చేశాడు మన పట్ల. అది వాగ్దానము, అది ఆయన రక్తమని పరిశుద్ధ రక్తాన్ని కార్చి వాగ్దానం చేశాడు. ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం పొంది మారుమనసు పొంది పరిశుద్ధ రక్తం ద్వారా నువ్వు దేవుని బిడ్డగా మారావో, ఆయన నీ పట్ల ఒక వాగ్దానం కలిగి ఉన్నాడు, ఒక ప్రార్థన కలిగి ఉన్నాడు. కావున సంసోను లాగా ఆయన చివరి ప్రార్థన విన్నాడు. సంసోను ప్రార్థన విన్నాడా లేదా? రెండంతల శక్తిని ఇచ్చాడా లేదా? అమ్మా బైబిల్లో రాసిందే మాట సర్వడి న్యాయాధిపతుల్లో. అమ్మా ఇప్పుడు లేదు, పుట్యమా చూడలేదు. ఆయన బతికున్నప్పుడు చంపిన వారి కంటే బతికున్నప్పుడు ఎంతోమందిని చంపాడు. ఆ దినం రెట్టింపు మంది చనిపోయారు. చప్పట్లు కొడుతూ దేవుడు మాట్లాడాలి అంటే దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. అవునా ఇలాగా మనం ప్రభు కోసం ప్రతిష్ఠ చేసుకున్నాం. ఈ లోకంలో ఉండేవన్నీ కూడా క్షణము కూడా అవి ఇప్పుడు ఉంటాయి, వెళ్ళిపోయాలి. తెలుసు కదా ఏంటండి మరణాలు?
విచిత్రంగా లేవు. నేను శివ కూడా ఇక్కడ చర్చి గారు కూర్చొని మాట్లాడుతున్నాం. విచిత్రంగా లేవు. జనవరి పుట్టినప్పటి నుండి ఈ మరణాలు ఏంటి? మన కన్నికల విజయ్ యమోన బిడ్డ, అమ్మ యమోన బిడ్డ పనికి లేడు. ఇదిగో మృతుడై ఏమో కన్నికి తీసుకొని వస్తా ఉన్నారు. ఏంటి మరణం? ఆశ్చర్యంగా లేవా? ఏమన్నా తీసుకొని వెళ్ళాడా? ఆయనే కదమ్మా, చాలా ఆస్తి ఉంది రెడ్డి గారు, రమణారెడ్డి గారు. ఏమన్నా తీసుకెళ్ళాడా? లేదమ్మా. ఎంత ఎంత దూరం? ఏమన్నా తీసుకెళ్ళిందా? అయితే నీవు నేనేం తీసుకుపోతాం? నీవు నేనేం తీసుకుపోతాం? రేపటి దినం ఏమిటో మనకు తెలియదు పిల్లారా. మేము కారులో వస్తా ఉన్నాం. వాడికి చెప్పాను, రే బాబు టయానికి వెళ్ళాలా. అసలు ఇంత లేట్ కావడానికి ఆ గేటే కారణం. 10-15 నిమిషాలు అడగలేదు. రే కారు తోకో, స్పీడ్ తోకో. బాబా వద్దు బాబు, పరిస్థితులు బాగలేవు, ఖాళీరా, నేను చర్చికి వెళ్ళాలా, దేవుడు వాళ్ళే అని స్తోత్రాలు చెప్పుకుంటా ధ్యానం చేసుకుంటా వస్తుంటుంది కదా. ఒక కారు అది ఎప్పుడు జరిగిందో అది ఈ దినం జరిగినట్టుంది. ముందు పోయే ఒక పెద్ద లారీ గుద్దేస్తే అది దాదాపు వాడు చెప్పాడు, ఆపి బాబు ఈ కారు 70 లక్షలు అవుతుంది. సగభాగం లేదమ్మా, సగభాగం లూజు అయిపోయింది. ఎనభాగం చూడడానికి భలేపోయింది. ఎంతమంది చనిపోయారో అక్కడ వాళ్ళని అడిగితే, అయ్యా చాలా మంది చనిపోయినట్టున్నారు అయ్యా, మధ్యాహ్నం జరిగిందయ్యా. వాళ్ళు ఎవరు? 70 లక్షల రూపాయలు కారు. దానికి 8 బిల్లులు ఉంటాయంట. బిల్లులు అంటే యాక్సిడెంట్ అయినప్పుడు కాపాడాలి, అవి కూడా పనిచేయాలి, అంత స్పీడ్గా వచ్చింది. అంటే ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే అమ్మా, మన బ్రతుకు అలాంటిది. అందుకే ఎస్సేనమ్మా ఎందుకు వాటన్నిటిని త్యజించిందంటే, ఎందుకు వాటిని వదిలిందంటే, నక్షత్రం కాబట్టి, ఆకాశ అనుభవాలలో నడుస్తుంది కాబట్టి, ఆ దేవదేవుని కృప పొందింది కాబట్టి, ఇది తాత్కాలికమే. ఏది? ఈ పట్టపురాణితనం, ఈ యొక్క ఆడంబరాలు, ఈ ఆభరణాలు, ఈ సౌందర్యము, ఈ రాజుతో నా యొక్క బాధ్యత్వము, ఈ కోట, ఈ యొక్క పనికత్తెలు, అవన్నీ స్థిరవన్నవి తెలుగుతారు. స్థిరవన్నవి తెలుగుతుంది వదలదు కదా. అవన్నీ అస్థిరములే అని పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు చెప్పాడు. కారణం ఏంటనగా, ఎత్తైన అనుభవాలను పెరిగిన తల్లి, పెరిగిన కన్యక, పెరిగిన సహోదరి. కారణం ఏంటనగా ఆమె పేరే నక్షత్రం. ఆకాశమంత ఎత్తైన దైవ అనుభవాలలో ఉన్నది కాబట్టి, పైన పోయేటప్పుడు చూస్తే ఇక్కడ ఉండే అన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎట్లా కనిపిస్తాయి? సీమలా కనిపిస్తాయి. అవునా కదా? 20 అంతస్తుల బిల్డింగ్ కూడా ఒక సీమ, ఒక చిన్న చెట్టు, ఒక రాయిలా కనిపిస్తుంది. ఎప్పుడు? ఎత్తైన ప్రదేశంలో ప్రయాణం చేస్తున్నప్పుడు. బాగా వినండి మాట. ఎందుకు చెప్తున్నారంటే, ఎత్తైన అనుభవాలు నువ్వు కలిగి ఉంటే ఈ లోకంలో నువ్వు వదలలేనివి, నువ్వు ప్రేమించేవి, నీకు కలిగినవి అన్నీ కూడా చీమలా కనిపిస్తాయి. అపోస్తలుడైన పౌలు గారిని ఏం లేదమ్మా, ఆయన రోమాపౌరుషత్వం కలిగిన వాడు. గమలీయేలు పాదాలు ఎదుట ధర్మశాస్త్రాన్ని నేర్చిన ఒక ధర్మశాస్త్రవేత్త ఆయన, ఒక సాహిత్యవేత్త, బాగా ధనం ఉన్నవాడు. ఆయన అనే మాట్లాడి ఏమంటాడు? అనుపమ వెంట కుప్ప లాంటి వాడు, దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని. ఆ మాటలు ఎందుకు వచ్చాయి చెప్పంటారా? ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా వెంట కుప్పతో సమానం అన్నాడు. ఆయన ఉండే స్థితి మనకు లేనే లేదు. మనం ఎందుకు బతికినాం?
ఎందుకనగా వాళ్ళు ఎత్తైన అనుభవాలలో ఆ దేవదేవుని కృపను వాడు చూస్తూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా వారిని నడిపిస్తూ ఉన్నాడు. మరి నిన్ను నన్ను కూడా ఆత్మదేవుడు ఆ విధంగా నడిపించాలని ఈ దినము నీ యందు ఆశ కలిగి మాట్లాడుతూ ఉన్నాడు. నా యందు ఆశ కలిగి మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, ప్రతిష్ఠ తీసుకున్నాం గర్వా ఈ లోపంలో నేను ఈ ఆశతో పడుతున్నా. నీకు ఒకటే మా ఏముడు పెద్ద భక్తే మళ్ళీ దేవుడికి ఇష్టం లేదు ఏమో అది చేయదు. అదే భక్తి అంటే దేవుడికి ఇష్టమైన కార్యం చేయండి అజ్జాలు. నీ ధనధాన్యాలు, నీకు కలిగిన సమస్తము, నీకు కలిగిన ఆభరణాలు, నీకు కలిగిన బంగారం, నీకు కలిగిన ధనం, అవన్నీ దేవుడివి, దేవుడిచ్చినవి. నేను అనుకుంటాను నాది అంటాను, కానీ అది చాలా తప్పు. అది దేవుడిచ్చింది. అవి దేవుడికి ఇవ్వడానికి మనకెందుకు? కానీ నువ్వు దేన్ని వదిలితే దేవుడు ఇష్టపడతాడంటే వీటికంటే లోకంలో యేసయ్య కంటే లోకంలో ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావో దాన్ని వదిలిపెట్టాలి. చప్పట్లతో దేవుడు ఒక మాట చెప్పండి. నాతో వారు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్పండి కదా, అయ్యా నీకంటే అధికంగా ప్రేమించే దాన్ని నేను వదిలిపెట్టాలి కదా. పరిశుద్ధాత్మ దుఃఖవలసిన నా మాట ద్వారా, నా తమ్ముడు ద్వారా, నా ప్రభుత్వం ద్వారా, నా పరిస్థితుల ద్వారా అప్రతిష్ఠితులు దయచేయాలి. అనే బలమైన హృదయాలు దయచేయాలి. నీకోసం నీ బిడ్డగా నేను బ్రతకాలి. ఈ లోకంలో సంస్థలు వ్యర్థం తండ్రి. రేపటి దినం ఏమి జరుగుతుందో మాకు తెలియదు. ఆయన అపోస్తలుడైన పౌలు అంటాడమ్మా, అల్పకాల పాప భోగములు ఏంటి? కొట్టి చెప్పు నీ మాట. అల్పకాల పాప భోగాలు. అల్పకాలం అంటే చిరకాలం కాదు, స్థిరకాలం కాదు, నిత్యకాలం కాదు. అల్పం అంటే తక్కువ, కొన్ని రోజులే, కొన్ని దినాలే. కొందరికైతే కొన్ని సంవత్సరాలు, కొందరికైతే కొన్ని దినాలు, కొందరికైతే కొన్ని నెలలు, కొందరికైతే కొన్ని రోజులు. అయినా కూడా అవి ఏమీ ఇంటూ రావు. అల్పకాల పాప భోగముల కంటే ఉత్తమమైనది ఏంటంటే దేవుని బిడ్డగా జీవించడం. చెప్పండి దేవుడి వైపుగా పరిశుద్ధాత్మలో సంతోషపరచడం. అందుకంటే మంచి మాట, పరిశుద్ధాత్మలో దుఃఖపరచండి. అమ్మా ఓ మాట చెప్తాం దేవుని సన్నిధిలో. దేవా ఈ దినం నుండి వీలైనంత మేర నీ ఆత్మ నేను దుఃఖపరచడం. చెప్పండి, నీ ఆత్మను నేను దుఃఖపరచను. ఇంకొక మాట అందరూ చెప్పండి, నీ ఆత్మను, లేకపోతే యేసయ్యా నీ ఆత్మను నేను దుఃఖపరచను. యేసయ్యా నీ ఆత్మను నేను దుఃఖపరచను. ఆ ప్రతిష్ట కలిగిన ఆత్మను ఆ దేవదేవుడు మనందరికీ దయచేయను గాక. నీ మాటను దేవుడు నిలవరకు చేయను గాక. నీ మాటను దేవుడు ప్రతిష్ట చేయను గాక. ఏమన్నాడు? సావైతే లాభం, బ్రతికితే దేవుడి కోసం బ్రతక. అప్పుడు పౌరు మాటలు ఏంటి? కాబట్టి అమ్మా ఆయన మూడో ఆకాశం ఎంతపడ్డాడు? ఆ పరలోకంలో ఉన్నాయని చూశాడు. అప్పుడు చెప్తాడు ఈ మాట. ఎందుకు సావైతే లాభన్నాడు? అయ్యా ఆ పరలోకంలో ఉన్నవి ఎంత ఉన్నతమైనవి, ఎంత అందమైనవి, ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత దుఃఖం లేదు, కన్నీళ్ళు లేవు, ఆకలి లేదు, కక్షలు లేవు, కోపాలు లేవు, శత్రువులు లేరు. అక్కడ ఉన్నది ఏంటి? గొర్రె పిల్ల. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమమయుడైన యేసయ్య మాత్రమే.
నీతి సూర్యుడు అక్కడ ఉదయిస్తూ ఉన్నాడు. దాన్ని ఆయన చూసి వచ్చాడు కాబట్టి ఒక నరుడు, అమ్మ బైబిల్ ఉందా లేదా, ఆకాశములకు ఎత్తబడేనో ఆయన తన పేరు చెప్పుకోవాలి అక్కడ వల్ల చూడండి. ఎత్తబడింది అపోజిట్ పౌరులు గారు. అందుకే ఇంత గొప్ప మాట్లాడతాడు. సావైతే లాభమో బ్రతుకుడా క్రీస్తే. హల్లెలూయా. ఆ ప్రతిష్ట కలిగిన కృపను ఆ దేవుడు అందరికీ దయచేయాలని ప్రార్థన చేసుకున్నామమ్మా. ఇద్దరు ప్రార్థించండి. అనుపమ, శాంతి, మీరిద్దరు ప్రార్థించండి. ఇదేనా?